పశ్చిమ గోదావరి జిల్లాలో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళను పోసి తల్లిదండ్రులుగా వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, పిల్లలకి భోగి పళ్ళు పోయడం చూస్తున్నాం. మనం చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళు అట్లాగే పూలు డబ్బులతో వాళ్ళని ఇచ్చేయడం మనం చూస్తున్నాం. భోగి పళ్ళను వాళ్ళకి కూడా బహుకరిస్తున్నారు. అసలు ఈ భోగి పళ్ళను ఎందుకు పోస్తారు, అసలు దానివల్ల వచ్చేది ఏంటి అనేది ఒకసారి వారినే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? రేగు చెట్టు బాగా కాస్తుంది కదా, బాగా అలాగే సంతానం వృద్ధి అవ్వాలి, పిల్లలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఆరోగ్యంగా పెరగాలి, ఎటువంటి కీడు రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా పెరగాలనే ఉద్దేశంతో రేగు పళ్ళు పోయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే ఈ ఆధునిక కాలంలో భోగి పళ్ళు పోసే సాంప్రదాయం పూర్తిగా కనుమరుగైపోయింది. ఊరికే భోజనాలు పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలా ఏమన్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఈ సాంప్రదాయం వల్ల తల్లిదండ్రులు చెప్పాలనుకున్నారు మీరేమన్నా? అంటే మన సాంప్రదాయం యొక్క మంచిని కల్చర్ తెలియజేయటం వల్ల వాళ్ళలో కూడా ఇది నేర్చుకుంటే మళ్ళీ ఇది ఒక ఆనందకరమైన పిల్లలందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు. కాబట్టి ఇది చేసుకుని వాళ్ళ ఆనందం పెంపొందించేయాలని వాళ్ళు కూడా ఇళ్లలో చేసుకోవాలని కోరుకుంటా వాళ్ళకి ఇది మళ్ళీ పరిచయం చేస్తున్నాం. అయితే మనం చూసుకుంటే భోగి పళ్ళతో వారిని చేయడం వల్ల భోగి భాగ్యాలతో ఉంటారని చెప్తున్నారు. అట్లాగే మనతో మాట్లాడడానికి ఇక్కడ హరిదాస్ కూడా ఉన్నారు. వారిని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు రోజు పండగ రోజు ఎక్కువగా కనపడుతుంటారు, మళ్ళీ ఆ తర్వాత కనపడరు. అంటే అంతకు ముందున్న ప్రాచుర్యం మీకు ఇప్పుడుందా? అంటే మామూలు సమయంలో ఏదో రకంగా గుర్తు చేసుకున్న ఈ ధనుర్మాసం వచ్చేసరికి నెలగంట పెట్టే ఒక నెల రోజులు కూడా మా యొక్క హరిదాసులు అందరూ హరినామస్మరణ చేస్తూ జై రమణ గోవిందో హరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ గ్రామం అంతా కూడా సంచరిస్తూ ఒక భిక్షావృత్తి చేపట్టి హరినామస్మరణ చేస్తూ మా యొక్క జీవనాన్ని సాగిస్తున్నాం. అయితే మనం చూసుకుంటే ఇక్కడ పండగ సందర్భంగా జరిగే విశేషాలను చూస్తున్నాం. అట్లా హరిదాస్ కూడా వారు గిఫ్ట్లు ఇస్తున్నారు. అట్లాగే పండుగ సాంప్రదాయాలన్నింటి కూడా కొట్టిపడేలా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే భోగి సందర్భంగా భోగి పళ్ళను పిల్లలకు పోయడం ద్వారా వారి జీవితాంతం కూడా భోగి భాగ్యాలతో ఉంటారని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడైతే మర్చిపోయారు, కానీ మళ్ళీ తిరిగి పిల్లలు పుట్టినప్పుడు భోగి పండుగ నాడు ఆ భోగి పళ్ళను పోయడం ద్వారా ఎంతో ఆనందాన్ని కుటుంబ సభ్యులతో అందరూ చేసుకోవడం ద్వారా కూడా వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ సాంప్రదాయం కనుమరుగైపోయినప్పటికీ ఇకపైనన్నా సరే, అంటే ఈ ఇంటర్నెట్ లేదంటే భోజనాలు హోటల్లో రెస్టారెంట్లో చేసుకునే ఫంక్షన్లో అన్నా కొంచెం తగ్గించి మన సాంప్రదాయాలను కూడా కొనసాగించాలని పెద్దలందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, ఏలూరు. For more updates, please subscribe 99 TV Telugu.